ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అల్పులము, అయోగ్యులము, ఏ మంచితనము కానరాని మా జీవితాలలో మరొక పర్యాయము మీ సన్నిధిలో కనపడటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మా బ్రతుకులలో మమ్మల్ని ప్రేమించి మరొక పర్యాయము మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అనుమతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మీ మాటల ప్రకారము మిమ్మల్ని ఆరాధించగలిగేటటువంటి కృపను, ధన్యతను మాకందరికీ ప్రసాదించమని, ఆ మాటలు వినబోచుండగా వినగల చెవును, గ్రహించగల మనస్సును మీరు మాకు ప్రసాదించి మీ యొక్క చిత్త ప్రకారమైన జీవితాలు మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతూ క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. కూడి వచ్చినటువంటి సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శుభప్రదమైన దివ్యమైన నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నా నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సంఘ కాపరులైనటువంటి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించడానికి మనము ప్రతి వారము కూడా అనేకమైనటువంటి సందేశాలు వింటూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇవి రెండు కూడా వేరు వేరు భాగాలు. దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, ఇవి రెండు కూడా వేరు వేరు అని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్స్ గివింగ్ అనేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. థ్యాంక్స్ గివింగ్ సేస్ ఏం చెప్తుంది అంటే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ సేవింగ్ మీ, నన్ను రక్షించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేది కృతజ్ఞతాస్తుతి యొక్క పని, దాని యొక్క అర్థం. ఆరాధన యొక్క అర్థం ఏంటంటే, వాట్ వర్షిప్ సేస్, వర్షిప్ ఏం చెప్తుంది, ఆరాధన ఏం చెప్తుంది అంటే, మీరు రక్షకుడై ఉన్నారు, నేను రక్షించబడినా రక్షించబడకపోయినా మీరే దేవుడు అని చెప్పగలిగేది ఆరాధన. నేను రక్షించబడినా రక్షించబడకపోయినా సత్యదేవుడు మీరే అని గుర్తించగలిగేది ఆరాధన. ఈ విషయాన్ని మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ స్పృహతోని దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి ఆరాధించేటటువంటి క్రమంలో కొన్నిసార్లు మనము చేసేటటువంటి పని, ఒక పని పదే పదే చేస్తున్నప్పుడు అది యాంత్రికంగా మారుతుంది. ఒక పనిని మనం పదే పదే చేస్తూ ఉంటే యాంత్రికంగా మారుతుంది. ఈ యాంత్రికంగా మారేటటువంటి పనిలో పెద్దగా పదాలు వెతుకోవాల్సిన పని ఉండదు, పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు, పెద్దగా యోగ్యతను గుర్తించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకు? అలవాటైన పనే కదా. అలవాటైన పని కాబట్టి యాంత్రికమైనటువంటి పనిలో పెద్దగా మనము ఆచి తూచి అనుభవించి దాని గురించి వివరించేటటువంటి, వర్ణించేటటువంటి పెద్ద కష్టం ఉండదు. అయితే ఆరాధన యాంత్రికంగా మారకూడదు అనేది నా ఉద్దేశం. ఆరాధన అనేది యాంత్రికంగా మారకూడదు. కానీ గతించినటువంటి వారాలలో నేను ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను మీకు మాట చెప్పాను, వర్షిప్ షుడ్ బి స్పాంటేనియస్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్ అని చెప్పాను. ఆరాధన అనేటటువంటిది కృత్రిమంగా ఉండకూడదు. అది ఎవరో ప్రేరేపిస్తే వస్తే స్పందనగా ఉండకూడదు. దేవుని నీవు అనుభవించినప్పుడు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీకు తెలియకుండా కలిగేటటువంటి స్పందన నిజమైన ఆరాధన. ఆ నిజమైన ఆరాధనని దేవుడు చూడాలనుకుంటున్నాడు. అంతేకాని పక్కవారిని చూసో, ఎదుటి వారిని చూసో, ముందు వారిని చూసో, ఎవరో మాట్లాడే మాటలను చూసో, గతించినటువంటి వారంలో సేవకులు మాట్లాడుతూ
ఇదే ఆరాధన సందేశంలో పక్కవారు పలుకుతున్నటువంటి మాటలలో ప్రేరేపితులమై స్పందింపబడి లేదా స్పృశింపబడి ఆ మాటల ప్రకారమే మనము కనుక ఆరాధించగలిగితే అది కృత్రిమమైన ఆరాధన అవుతుంది, కానీ దేవునికి ఇష్టపూర్వకమైన ఆరాధన కాదు. కొత్త నిబంధన గ్రంథములో ఆరాధనకు గ్రీక్ భాషలో 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి ప్రోస్క్యూనియో, రెండవది లాట్రియా అనే 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ప్రోస్క్యూనియో అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటి అంటే ఆరాధనే, కానీ ఏ విధమైన ఆరాధన అంటే అది మనిషి యొక్క శరీరముతోని, మనిషి యొక్క కనులతోని, మనిషి యొక్క హావభావాలతోని చూపించేటటువంటి ఆరాధన. ఉదాహరణకు పెద్దలు వస్తున్నారనుకోండి, వారిని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే పనేంటి? మన సాంప్రదాయం ఏంటి? వందనాలండి అంటాం కదా. ఇదే వందనాలను కొంతమంది అయితే మనం సిటీలో ఉన్నాం కాబట్టి మనకి కాస్త అన్నీ ఎక్కువే కాబట్టి మనం వందనాలు ఇలాగ చెప్తాం. అదే పల్లెటూళ్ళకి వెళ్ళామనుకోండి, వాళ్ళ వందనాలు ఎలా ఉంటాయో తెలుసా? వంగి మరీ చెప్తారు. ఒకసారి గమనించండి, వంగి మరీ పెద్దలైతే దేవుని సేవకులకైతే వాళ్ళు ఇచ్చే మర్యాద మీకు సిటీలో కనపడదు. పల్లెటూరులో దేవుని సేవకులకి ఇచ్చే మర్యాద సిటీలో కనపడదు. ఐఎమ్ ఎంఫసైజింగ్ దిస్ వన్స్ అగైన్. సిటీల్లో దేవుని యొక్క సేవకులకి, సిటీ కల్చర్లో దేవుని సేవకులకి మర్యాద అంతగా లేదు. పల్లెటూరికి వెళ్ళండి, దేవుని తర్వాత దేవునిగా చూస్తారు, పొరపాటే కాదంటలేదు, కానీ ఇచ్చే మర్యాద మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది. దేవుని సేవకులు అంటే గజగజ వణుకుతారు, వస్తున్నారంటే భయపడతారు, వస్తున్నారంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి, ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కోసమే. అయితే ప్రోస్కోనియో అనే పదాన్ని వర్ణిస్తూ నేను మీకు చెప్తున్నది ఏంటి అంటే శరీరం యొక్క హావభావాలతో చేసేది ప్రోస్కోనియో ఆరాధన. వందనాలు చెప్పడం, రాజు వస్తున్నాడు అనుకోండి, గేటు దగ్గర ఉన్నటువంటి ఆ గేట్ కీపర్ ఏం చేస్తాడు? ఇలా వంగి నమస్కారం చేస్తాడు, అవునా? ఇది ప్రోస్కోనియో. లాట్రియా అనే పదం ఏంటి అంటే ఈ లాట్రియా అనేటువంటి పదం శరీర హావభావాలతో చేసేది కాదు. ఇలా చేయటం తప్ప అండి, 2 చేతులు జోడించడం తప్ప, చేతులెత్తి స్తుతించడం తప్ప, చేతులెత్తి దేవుని కనపరచడం తప్ప కాదు. ఇది అవసరమే. దీనితో పాటుగా దేవునిని హృదయమారా ఆరాధించడం అత్యవసరం. అందుకే దేవుడు నీ పూర్ణ హృదయముతోని, నీ పూర్ణ ఆత్మతోని, నీ పూర్ణ బలముతోని, నీ పూర్ణ వివేకముతోని నీ దేవుడని యెహోవాను సేవించాలి అని అన్నారు ఆయన. ఇది దేవుడు కోరుకునేటటువంటి ఆరాధన. ఈ ఆరాధననే మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ అధ్యాయంలో మనం మొదటి వచనంలో మనం చూడగలం. చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 1, 2 వచనాలు చూద్దాం దయచేసి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది ఆరాధన. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు దేవుని ఆరాధించేటటువంటి క్రమము, దేవుని ఆరాధించేటటువంటి పద్ధతి సర్వ శరీరముతోని ఆరాధించటం అనేది ఒకటైతే, శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించడం దేవునికి అనుకూలమునైన పరిశుద్ధమైనటువంటిది. దేవునికి అనుకూలముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి ఆరాధన దేవునికి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి అనుకూలమైనటువంటి ఆరాధన మనకి అనుకూలమైనది కాదు, మనుషులకి అనుకూలమైనది కాదు. ఆరాధన అనేటటువంటిది కేవలము మనము పాడేటటువంటి పాటల్లోనో చెప్పేటటువంటి మాటలలోనో అది దేవునికి చెల్లుతుంది అని మనము ఒకవేళ అనుకుంటే కనుక ఖచ్చితంగా చెల్లుతుంది. అది ఎప్పుడు చెల్లుతుంది అంటే హృదయపూర్వకముగా దేవుని గూర్చి రాయబడినటువంటి మాటలను అనుభవిస్తూ
ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని ఆస్వాదించుకుంటూ హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో పలుకుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉన్నప్పుడు ఆ ఆరాధన ఖచ్చితంగా దేవునికి చేరుతుంది. అంతేకాని ఒక పాటను ఇప్పుడు కొత్త పాట మన క్వైర్ టీం వాళ్ళు ఇక్కడ పాడారు. వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ పాడలేదు, దానికి ముందు వాళ్ళు ఒకటి చేశారు. దాన్ని ఏమంటారు? రిహార్సల్, ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసి రిహార్సల్ చేసి ఇక్కడికి వచ్చి పాడారు. వెంటనే వచ్చి పాడలేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్ చేశారు. అయితే ఆరాధన ప్రాక్టీస్ చేసేది కాదు, ఆరాధన రిహార్సల్ చేసేది కాదు. ఆరాధనకి రిహార్సల్స్ లేవు, ఆరాధనకి ప్రాక్టీస్ లేదు. ఆరాధన స్పాంటేనియస్గా పుట్టేది. దేవుని మాటలు వినిన తోడనే, దేవునితో మాట్లాడుతున్నప్పుడే, దేవుని మాటలు మనకు వినిపించబడుతున్నప్పుడే నీకు తెలియకుండా నీకు పుట్టేటటువంటి దేవుని పట్ల పుట్టేటటువంటి ఆ ఆత్మీయమైనటువంటి భావం, ప్రేమపూర్వకమైనటువంటి భావం, భక్తిపూర్వకమైనటువంటి ఆ భావం నిజమైన ఆరాధన. అదే కోరుతున్నాడు దేవుడు. అంతేకాని ప్రాక్టీస్ చేసి వచ్చి, రిహార్సల్ చేసి వచ్చి మాటలను వల్లవేసేది కాదు. స్పష్టమైన పదాలతో, నేర్చుకున్న పదాలతో, అందమైన పదాలతో దేవుని సన్నిధిలో పెదవుల మీద ఒలికించేటటువంటి మాటలకి దేవుడు ముగ్ధుడయ్యేవాడు కాదు. యెషయా గారు రాసిన గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం. యెషయా గారు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. 29వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు అంటున్నాడు దేవుడు. వారు నా ఎడల చూపు భయభక్తులు, వారు నా ఎడల చూపే భయభక్తులు నేను చెప్పినవి కాదు, మానవులు విధులను బట్టి వారు నేర్చుకొనినవి, వారు ప్రాక్టీస్ చేసినవి, వారు రిహార్సల్ చేసినవి. నేను వాటి యందు ఆనందించేవాడును కాను అని చెప్తున్నాడు ఆయన. నేను ఆనందించేవాడును కాదు అంటున్నాడు. మలాకి గారు రాసినటువంటి గ్రంథం చూద్దాం. మలాకి గారు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామా? 1వ అధ్యాయము 10వ వచనం. మలాకి గారు రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయవాడొకడు మీలో ఉండి నెడల మేలు. మేలు అంటున్నాడు. నా మందిరములో మీరు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అర్థము లేని దానిగా వ్యర్థముగా ఆరాధించడానికంటే బదులు ఇట్ ఈస్ బెటర్ టు షట్ డౌన్. రాకపోవడం మంచిది, చేయకపోవడం మంచిది అంటున్నాడు దేవుడు. నిరర్ధకమైన ఆరాధన, వ్యర్థపరిచే ఆరాధన, అర్థం లేని ఆరాధన దేవుడు కోరుకునేది కాదు. చూద్దాం. మూయవాడొకడు మీలో ఉండినడల్లా మేలు, మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంగీకరింపనని సైన్యములకు అగు యెహోవా, అధిపతిగా అయినటువంటి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు అర్పించేటటువంటి ఆరాధన, మీరు చేసే ఆరాధన హృదయపూర్వకము కానిదైతే, హృదయములో నుండి రానటువంటిదైతే ఆ ఆరాధన నాకు అక్కర్లేదు అంటున్నాడు. వర్షిప్ ఈజ్ అబౌట్ హార్ట్. ఆరాధన అనేటటువంటిది హృదయపూర్వకముగా చేయవలసినది, హృదయముతో చేయవలసినటువంటిది. అంతేకాని ఇట్స్ నాట్ ఎ పెర్ఫార్మెన్స్ కాదు. అది స్టేజ్ మీద చేసే పెర్ఫార్మెన్స్ కాదు. స్టేజ్ మీద డ్యాన్స్ వేయగానే చప్పట్లు కొడతారు ఆ పెర్ఫార్మెన్స్ని చూసి. స్టేజ్ మీద ఒక ప్రసంగం చేయగానే కిందకి దిగ్గానే చప్పట్లు మోగుతాయి పెర్ఫార్మెన్స్ని చూసి. చేసే పెర్ఫార్మెన్స్ కాదు ఆరాధన. ఆరాధన అంటే దేవుని సన్నిధిలో చేసే పెర్ఫార్మెన్స్ కాదది. దేవుని హృదయపూర్వకముగా దేవుని అనుభవించి, దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించి, దేవుని ముఖాముఖిగా అనుభవించి, దేవుని సన్నిధిని హృదయమారా
ముదిమార అనుభవించి సంతోషంతో ఆయనను ఆరాధించేది, ఆయనకు సమర్పించేది. అది దేవుడు కోరుకుంటున్నాడు. హృదయము అనేది దేవునికి దూరంగా పెట్టి హృదయములో ఏవేవి ఆలోచిస్తూ హృదయపూర్వకముగా దేవుని ఆరాధించగా హృదయాన్ని దేవునికి వ్యతిరేకముగా ఉంచి పెదవులతో కనుక గణపరచాలని మనం ఆలోచిస్తే ఆ ఆరాధనను దేవుడు కోరుకోవటం లేదు. ఆ ఆరాధన పట్ల దేవుడు ఇష్టముగా లేడు. ఆయన విముఖుడై ఉంటున్నాడు. ఆయన దాన్ని కోరుకోవటం లేదు. కాబట్టి ఆరాధన అనేది పెదవుల మీద కంటే ప్రవర్తనలో కనపడితే అది చాలా మంచిది. ఆరాధన అనేటటువంటిది పెదవుల మీద కనపడాలని దేవుడు కోరుకోవటం లేదు, కానీ ప్రవర్తనలో కనపడాలని కోరుకుంటున్నాడు. అది గుండె లోతుల్లోంచి రావాలని కోరుకుంటున్నాడు ఆయన. అది గుండె లోతుల్లోంచి రావాలని కోరుకుంటున్నాడు. ఆ ఆరాధన దేవుడు కోరుకునేది. అదే ఆరాధన దేవునికి ఇష్టమైంది. ఆ ఆరాధనే దేవుని మెప్పించేది. ఆ ఆరాధనే దేవుడు చూడాలనుకునేది. ఆ ఆరాధనే దేవుడు కావాలని కోరుకునేది. అంతేకాని పక్కవారిని చూసి ప్రేరేపితులమై చేసేది కాదు. లేకపోతే అప్పటికప్పుడే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాన్ని బట్టి చేసేది కాదు ఆరాధన. దేవుని మాట చేత కదిలించబడాలి, దేవుని మాట చేత ప్రేరేపించబడాలి, దేవుని మాట చేత కదిలించబడాలి. దేవుని మాట చేత మనము ప్రేరణ పూరితులమై దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనస్ఫూర్తిగా సంతోషముగా ఆరాధించేటటువంటి వారిమై ఉండాలి. దేవుడు హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మనిషిని చూసేవాడు కాదు, మనిషి పైరూపాన్ని చూసేవాడు కూడా కాదు, కానీ దేవుడు హృదయమును చూసే దేవుడు. దావీదు గారిని అభిషేకించినప్పుడు సమూయేలు గారితో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమనన్నాడు? మనుషులు పైరూపమును చూస్తారు, కానీ నేను హృదయమును చూసే దేవుడును. హృదయాంతరంగములను ఎరిగిన దేవుడైన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. 139వ కీర్తన మనకంతా తెలుసు. 1వ వచనం మొదలుకొని చివరి వచనం వరకు దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, నాలో మరుగైంది ఏది మీకు లేదు ప్రభువా అని చెప్పేటటువంటిదే. సమస్తము మీరు ఎరుగుదురు, సమస్తము మీకు తెలుసు. నేను ఎలాంటి కుప్పిగంతులు మీ ముందు వేసినా అవి నా వరకు చెల్లుతాయేమో, కానీ మీ దగ్గర అవి పనికిరావు. కానీ దేవుని సన్నిధిలో అలాంటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని ఆరాధించడానికి కూర్చున్నటువంటి మనం, లేదా వచ్చినటువంటి మనం ఆషామాషిగా ఏదో వచ్చాము కాబట్టి చేయాలి అనేది కాదు. ఇది వారంలో ఒక్కరోజు పుట్టేది కాదు, వారానికి ఒక్కరోజు 1 గంట పుట్టేది కాదు. ఆరాధన అంటే ఒక్కరోజు పుట్టేది కాదు. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు అని అంటాడు ఆయన. A.W. టోజర్ అనేటటువంటి ఒక క్రైస్తవుడు 1893లో పుట్టి 1944లో చనిపోయారు. గొప్ప దేవుని సేవకుడు ఆయన. ఆయన అంటారు, క్రిస్టియన్స్ డోంట్ లై బట్ దే సింగ్ లైస్ ఇన్ ద చర్చ్ అని అంటాడు ఆయన. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడతారు అంటారు. నేనేమైనా ప్రభువా చెప్పండి, పాడొచ్చు కదా. నేనేమైనా ప్రభువా, ఏం చేస్తాము? అయిపోయిన తర్వాత చర్చి గేటు దాటి బయటికి వెళ్తే అప్పుడేం చేస్తాం? రూపాంతరం చెందిద్ది ఆ మాట. మనం చెందాం, అది రూపాంతరం చెందిద్ది. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, చావైనా బ్రతుకైనా నీకే ప్రభువా. అది చర్చిలో ఉన్నప్పుడే ప్రభువా. చర్చి గేటు దాటితే నా వల్ల కాదు ప్రభువా. దట్ ఈస్ అవర్ ఇన్నర్ వాయిస్. ఈ ఆరాధన దేవుడికి అవసరం లేదండి. ఈ ఆరాధన దేవుడు కోరుకోవటం లేదు కూడా. ఆరాధన ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాలి, ఎల్లవేళలా ఒకే నిర్ణయంతో ఉండాలి, ఒకే దృక్పథంతో ఉండాలి. ఆ ఆరాధన మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఆరాధన మనకి రోమిలకు రాసిన పత్రిక 1 చూసాం మనం ఇందాకదే. మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి. ఈ అర్పించేటటువంటి ఈ ఆరాధన ఏ విధంగా ఉండాలంటే ఆయనకు అనుకూలముగా పరిశుద్ధముగా ఉండాలి. మనకు అనుకూలముగా మనకిష్టం వచ్చినట్టుగా కాదు. ఇది కాదు దేవుడు కోరుకునే ఆరాధన. ఆయనకు అనుకూలమైన ఆరాధన చేద్దాం, ఆయనను మెప్పించే ఆరాధన చేద్దాం, ఆయన సంతోషపడే ఆరాధన చేద్దాం. అలాంటి ఆరాధనను చేసేవారుగా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.